హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అద్దంలో యుద్ధం. 16 ఏళ్ల వయసువాడైన శంకరయ్య ఒట్టి అమాయకుడు. అతడు పుట్టిన 3 ఏళ్లకు తల్లి చనిపోవడంతో తండ్రి సాంబయ్య నూకాలమ్మ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. క్రమంగా నూకాలమ్మకు 2 మగపిల్లలు కలిగారు. ఆమె తన బిడ్డలను గారాబంగా చూసుకుంటూ వాళ్ళని గ్రామంలోని పాఠశాలకు పంపుతూ ఉండేది. శంకరయ్యతో మాత్రం ఇంటి పనులతో పాటు పొలం పనులు కూడా చేయిస్తుండేది. ఇలా కొంతకాలం గడిచింది. ఉన్నట్టుండి సాంబయ్య అంతుపట్టని వ్యాధితో మంచాన పడ్డాడు. అతడు భార్యా బిడ్డల్ని దగ్గరకు పిలిచి అమాయకుడైన శంకరయ్యను భార్యకు అప్పగిస్తూ అతడి బాగోగులు చూసుకోమని మరీ చెప్పి కన్నుమూశాడు. అయితే నూకాలమ్మ శంకరయ్యను ఇంట్లో నుంచి పంపించేయాలనుకుని ఒకనాడు అతడితో, నాయనా, రాత్రి మీ నాన్న నా కలలో కనిపించి ఈ అద్దం ఇచ్చాడు. ఇది ఎంతో మహిమ కలదట. దీన్ని నీకివ్వమని, ఇదే తన ఆస్తిలో నీ భాగమని చెప్పాడు అని చుట్టూరా నగిషీలు చెక్కిన అద్దాన్ని అతడికి ఇచ్చింది. ఆ అద్దము నూకాలమ్మకు ఇంకా పెళ్లి కాకముందు పొలం పని చేసి మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఏనాడో శిథిలమైపోయిన ఒక సాధువు ఆశ్రమం రాళ్లగుట్టలో మెరుస్తూ కనిపించింది. ఆ సాధువు గొప్ప మహిమలు కలవాడని జనం చెప్పుకునేవారు. ఆ అద్దాన్ని పెళ్ళయ్యాక ఆమె భర్త సాంబయ్యకు ఇచ్చింది. శంకరయ్య నూకాలమ్మ చెప్పిందంతా విని అద్దం తీసుకొని, అమ్మా, నేనిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అంటూ అమాయకంగా అడిగాడు. అంతే కదా నాయనా, మీ నాన్న తన ఆస్తిలో నీ భాగంగా ఈ అద్దం ఇచ్చేయమన్నాడంటే నిన్ను బయటికి పోయి నీ బతుకు నేను బతకమనే కదా అన్నది నూకాలమ్మ. శంకరయ్య చేతిలో 4 రూపాయలు పెట్టింది. ఆ రోజే శంకరయ్య ఒక చిరుగుల సంచిలో 2 జతల బట్టలు పెట్టుకొని వాటి మధ్య భద్రంగా అద్దాన్నుంచి ఇంటి నుంచి బయలుదేరి చీకటి పడుతూ ఉండగా రాజుగారి కోట సమీపంలో ఉన్న సత్రాన్ని చేరాడు. సత్రంలో ఒక ₹1 ఇచ్చి భోజనం చేసి సత్రం వాళ్ళు చూపిన గదిలో చాప మీద కూర్చొని సంచిలో ఉన్న అద్దాన్ని బయటికి తీశాడు. అద్దము చూడముచ్చటగా ఉంది. శంకరయ్య దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, నాన్న, ఈ అద్దము చాలా మహిమ గలదని అమ్మ చెప్పింది. ఆ మహిమను ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పలేదు. నువ్వు ఆ సంగతి అమ్మకు చెప్పి ఉండవు అనుకుంటూ అద్దాన్ని గుండెల మీద పెట్టుకొని అలాగే నిద్రపోసాగాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సత్రంలో పెద్ద కలకలం లేచింది. రాజైన మిత్రవర్మ మీదకి వ్యాఘ్రకేతుడు అనే పొరుగురాజు సైన్యంతో వచ్చి హఠాత్తుగా కోటను ముట్టగించాడు. కోట రక్షణలో ఉన్న సైనికులు శత్రువుల్ని ఎదిరించారు. ఆ సమయంలో మిత్రవర్మ కోటలోని తన సైనాగారంలో నిద్రపోతున్నాడు. ఆయన ప్రజారంజకంగా పరిపాలన చేసే మంచి రాజుగా అందరూ కీర్తించేవారు. సత్రం యజమాని సత్రంలో బస చేసిన వారికి వ్యాఘ్రకేతుడు ఎలాంటి దుష్టుడో చెప్పి, ధర్మాత్ముడైన మన మిత్రవర్మ రాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు, ఆయన జయించాలని ప్రార్థిద్దాము అన్నాడు. ఆ మాటలు వింటూనే శంకరయ్య తన చేతిలో ఉన్న మహిమగల అద్దంలోకి చూస్తూ, ధర్మాత్ముడైన రాజు మిత్రవర్మ జయిస్తే ఎంత మేలు అన్నాడు. అంతే, ఆ మరుక్షణము అద్దంలో ఒక మెరుపు మెరిసింది. అద్దంలో నుంచి కందిరీగంత సైనికులు పుట్టగొడుగులాగా పుట్టుకు వచ్చి అంతలోనే దృఢకాయులైన సైనికుల్లాగా మారిపోయారు. శరవేగంతో వెళ్ళి వాళ్ళు వ్యాఘ్రకేతు సైనికులపైన కలియబడ్డారు. ఈ భయంకర పరిణామం చూసి వ్యాఘ్రకేతు నివ్వెరపోతూ ఉన్నంతలో అతడి సైనికులు ఒక్కొక్కరు నేల కొరగసాగారు. ఇంతలో అద్దంలో నుంచి పొడవాటి తాడు ఒకటి వేగంగా దూసుకు వెళ్ళి వ్యాఘ్రకేతును చుట్టివేసి బంధించింది. ఆ సరికి నిద్రలేచి కోట దిగి వచ్చిన మిత్రవర్మ అద్దంలో నుంచి వచ్చిన సైనికులు శత్రువులతో యుద్ధం చేయటము, వ్యాఘ్రకేతు బంధితుడు కావటము తెలుసుకొని స్వయంగా సత్రానికి వచ్చి శంకరయ్యను చూసి, నీ మహిమగల అద్దం వల్ల రాజ్యం రక్షించబడింది. ఇంతకు నీ పేరేమిటి?
ఏ ప్రాంతం వాడివి అని అడిగాడు. శంకరయ్య తన పేరు, ఎక్కడి నుంచి వచ్చింది, తండ్రి మరణించినప్పటి నుంచి జరిగిందంతా రాజుకి వివరంగా చెప్పి, అసలు ఈ అద్దం నాకేం మేలు చేస్తుందో నాకు తెలియదు, ధర్మాత్ములైన మీరు జయించాలని కోరుకున్నాను. అద్దంలో నుంచి వచ్చిన సైనికులు శత్రువుల్ని ఓడించారు అన్నాడు సంతోషంగా. రాజు అంతా విని ఎక్కడలేని ఆశ్చర్యంతో, నీ సవతి తల్లి ఏం ఆశించి ఈ అద్దం నీకిచ్చిందో కానీ రాజ్యానికి గొప్ప ఉపకారం జరిగింది. నిన్ను ఈరోజే గురుకులంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తాను. అది పూర్తయ్యాక ఆస్థానంలో మంచి పదవి ఇస్తాను. ఇష్టమేనా అని అడిగాడు. శంకరయ్య సంతోషంగా ఇష్టమేనంటూ తల ఊపేటంతలో అద్దం అతడి చేతి నుంచి 5-6 అడుగులు గాలిలోకి లేచి ఫెళ్ళుమంటూ పెద్ద ధ్వనితో పగిలి ముక్కలు ముక్కలైపోయింది. ఇది చూసి శంకరయ్య దిగాలు పడి పగిలిన అద్దం ముక్కలకేసి చూశాడు. రాజు అతడి భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నవ్వి, అద్దం పగిలిపోయిందని బాధపడకు. మహిమలు మంత్రాలు మనిషి అభివృద్ధికి ఎంతో కాలం సాయపడవు. మనిషి ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో తన అభివృద్ధిని తానే సాధించుకోవాలి. ఇకరా అంటూ అక్కడి నుంచి కదిలాడు. శంకరయ్య నవ్వు ముఖంతో చుట్టూ ఉన్న వారికేసి ఒకసారి చూసి రాజుని అనుసరించి నడిచాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఇది సంతాలి జానపద కథ. కథ పేరు రాజుగారి మనోగతం. ఒకానొకప్పుడు అపరిమితమైన పశు సంపద కలిగిన రాజు ఉండేవాడు. ఆయన వద్ద లెక్కలేనన్ని పశువులు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఉండేవి. ఒకనాడు ఆయనకు ఒక వింత ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆస్థానంలో పనిచేసే ఉద్యోగులను, సేవకులను రాజభవనం ముందు గుమికూడమని ఆజ్ఞాపించాడు. కారణం ఫలానా అని చెప్పకుండా రాజు రమ్మనటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరునాడు తెల్లవారగానే రాజు ఎందుకు పిలిపించాడా అన్న ఉత్కంఠతతో అందరూ రాజభవనం ముందు గుమిగూడారు. రాజు వారికి ఎదుటికి వచ్చి, అందరూ వచ్చారా అని అడిగాడు. అందరూ చేతులు కట్టుకొని మౌనం వహించారు. మీ మౌనాన్ని చూస్తూ ఉంటే అందరూ వచ్చారనే భావిస్తున్నాను. నేనొక ప్రశ్న అడిగి మీ ఒక్కొక్కరి నుంచి విడివిడిగా సమాధానం రాబట్టాలనుకుంటున్నాను అన్నాడు రాజు వారందరికేసి పరిశీలనగా చూస్తూ. కొంతసేపు తర్వాత రాజు మళ్ళీ, నా మనసులో ఇప్పుడు ఏమున్నదో మీరు చెప్పాలి. నాలో విచారం ఉందా, సంతోషంగా ఉన్నానా, ఆదుర్దాతో ఉన్నానా, నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్న విషయం మీరు చెప్పాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మీ సమాధానం చెప్పండి అన్నాడు. ఒక్కొక్కరు ముందుకు వచ్చి తమకు తోచిన సంగతి చెప్పారు. రాజు అంగీకరించి సంతోషిస్తాడనుకున్నారు. అయితే ప్రతి ఒక్కరి సమాధానానికి రాజు తల అడ్డంగా ఊపసాగాడు. అయినా రాజు ముఖంలో ఎటువంటి ఉద్వేగము కనిపించకపోవడంతో ఆయన ఆగ్రహం చెందాడా, ఆశాభంగం చెందాడా, విచారంతో ఉన్నాడా అన్న విషయము ఎవ్వరూ ఏమాత్రమూ పసిగట్టలేకపోయారు. మీలో ఏ ఒక్కరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు రాజు నిర్వికారంగా. రాజభవనానికి ముందు ఒక మూలలో నిలబడి మంత్రి జరుగుతున్న ఈ తతంగాన్నంతా మౌనంగా చూడసాగాడు. ఇప్పుడు రాజు దృష్టి మంత్రి మీదకి మళ్ళింది. ఆయన మంత్రిని దగ్గరికి రమ్మని పిలిచి, నా మనోభావాల్ని చదవగల మనిషిని 1 నెలలో వెతికి తీసుకురా. అలా వెంటబెట్టుకు రాకపోతే నిన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తాను అని చెప్పి భవనం లోపలికి వెళ్ళిపోయాడు. మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. మౌనంగా ఇంటికి వెళ్ళి పైకప్పును చూస్తూ పడుకొని, రాజు మనసును చదవగల మేధావిని నేనెక్కడని వెతకను అని ఆలోచిస్తూ గడిపాడు. రేపు వెళ్ళి వెతుకుతాను అన్న ఆలోచనతో చిన్న కునుకు తీశాడు. తెల్లవారకు ముందే లేచాడు. గబగబా వెళ్ళి దారిలో ఎదురుపడిన ప్రతి వాడికి తన సమస్యను ఏకరువు పెట్టాడు. ఎవరూ పరిష్కారం చూపలేకపోయారు. కొందరైతే రాజుగారి వ్యవహారం గనక ఎటుపోయి ఎటు వస్తుందో అన్న అనుమానంతో అసలు నోరు కదపలేకపోయారు.
రాజు పట్ల భయంతో ఎలాంటి సలహా ఇవ్వలేక ఊరుకున్నారు. మంత్రి ఇలా మరికొన్ని రోజులు తిరిగాడు. రాజు చెప్పిన నెల రోజుల గడువు దగ్గర పడుతున్నది. కానీ సమస్యకు పరిష్కారము కనుచూపు మేరలో కనిపించకపోయేసరికి మంత్రికి నిద్ర కరువైంది. ఆకలి నశించింది. నిద్రాహారాలు మాని రాత్రుల్లో సైతము పడక మీద కూర్చొని దిగులు పడసాగాడు. భోజనం చేయమని భార్య ప్రాధేయపడేది. అయినా అతడు వినిపించుకునేవాడు కాదు. ఈ స్థితిని చూసి మంత్రి కుమార్తె ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, మీ విచారానికి కారణం ఏమిటి? ఎందుకిలా ఆవేదన పడుతున్నారు? నాకు చెప్పండి అని అడిగింది. అయినా మంత్రి ఆమె మాటలు పట్టించుకోలేదు. ఒకనాటి ఉదయము ఆయన విచారంతో స్నానం చేయటానికి సైతము నిరాకరించాడు. దాన్ని చూస్తూ ఆయన కుమార్తె ఊరుకోలేకపోయింది. నాన్న, మీరు ఆహారం తీసుకోలేదంటే నేను అమ్మ కూడా అసలు తిండి ముట్టుకోం. మీ విచారానికి ముందు కారణం చెప్పండి. ఎవరు చూశారు? నేనే దాన్ని పరిష్కరించవచ్చు అన్నది పట్టుదలతో. ఆ మాటతో మంత్రి లేచి కూర్చున్నాడు. తన సమస్యకు పరిష్కారం చెబుతానన్న మొట్టమొదటి మనిషిని చూడటంతో ప్రాణాలు లేచి వచ్చినట్టయి రాజాజ్ఞను గురించి, తన విఫల ప్రయత్నం గురించి కుమార్తెకు వివరించి చెప్పాడు. అంతా విన్న మంత్రి కుమార్తె గడువు పూర్తి కావటానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి అని అడిగింది. 1-2 రోజులే ఉన్నాయి తల్లి అన్నాడు మంత్రి. సరిగ్గా ఎప్పుడు ముగుస్తుందో చెప్పు. రాజుగారికి కావలసిన మనిషిని తెచ్చి అప్పగించే బాధ్యత నాది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసిరా, అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ తండ్రి చేతులు పట్టుకొని లేపి గది వెలుపలికి తీసుకొని వచ్చింది. భోజనం చేస్తూ మంత్రి, నేను ఎల్లుండి రాజుగారి దగ్గరికి మనిషిని తీసుకొని వెళ్ళాలి అన్నాడు కుమార్తెతో. ఎల్లుండే కదా, దిగులు పడకండి నాన్న, నేను తప్పకుండా మీకు కావలసిన మనిషిని ఆలోగా తీసుకువస్తాను అని ధైర్యం చెప్పింది కుమార్తె. మంత్రి కుమార్తె మరెక్కడికి వెళ్ళలేదు. తమ గొర్రెలు మేకలు కాచే యువకుడు ఆమెకు గుర్తుకు వచ్చాడు. ఆ గొర్రెల కాపరి యువకుడికి సొంతంగా 3 గొర్రె పొట్టేళ్లు ఉన్నాయి. పైగా వాడు మాట్లాడలేడు, చెవులు వినిపించవు. మంత్రి కూతురు వాడిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వాడు తన తండ్రితో కలిసి రాజదర్శనానికి వెళ్ళాలని సంజ్ఞలతో వాడికి అర్థమయ్యేలాగా తెలియచేసింది. వాడు సరేనని సంతోషంగా తల ఊపాడు. ఆమె ఆ సంగతి తన తండ్రికి చెప్పలేదు. మంత్రి రాజదర్శనానికి బయలుదేరుతూ ఉన్న సమయంలో తన కూతురు గొర్రెల కాపరిని తీసుకురావటం చూసి ఆయన దిగ్భ్రాంతి చెందాడు. మూగా చెవిటివాణ్ణి తీసుకొచ్చావేమిటి తల్లి అని అడిగాడు. రాజుగారి మనసులో ఉన్నదంతా వాడికి క్షుణ్ణంగా తెలుసు. మీరు ఏమాత్రమూ సంశయించకుండా వాణ్ణి మీ వెంట పెట్టుకుని వెళ్ళండి, తక్కినవన్నీ వాడే చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది కూతురు. కూతురి తెలివితేటల పట్ల మంత్రికి అపార నమ్మకం ఉంది. అందువలన మరేమీ మాట్లాడకుండా ఆయన గొర్రెల కాపరిని వెంటబెట్టుకుని రాజాస్థానానికి బయలుదేరాడు. రాజు అప్పటికే కొలువు తీరి ఉన్నాడు. మంత్రి వెంటబెట్టుకుని వచ్చే మనిషి రాజుగారి మనోభావాలను ఎలా వెలిబుచ్చగలడో చూడాలని సభికులందరూ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. మంత్రి వచ్చి రాజుకి తల వంచి నమస్కరించాడు. గొర్రెల కాపరి యువకుడు కూడా అదే విధంగా తల వంచి నమస్కరించాడు. రాజు వాడికేసి ఒకసారి పరిశీలనగా చూసి మౌనంగా చెయ్యి పైకెత్తి 1 వేలును చూపాడు. గొర్రెల కాపరి యువకుడు 2 వేలు చూపాడు. రాజు మందహాసం చేసి 3 వేలు చూపాడు. గొర్రెల కాపరి యువకుడు తల అడ్డంగా ఊపుతూ మళ్ళీ 2 వేళ్లే చూపించాడు. రాజు మరింత పెద్దగా నవ్వుతూ మంత్రి వైపు తిరిగి, గొప్ప ప్రతిభావంతుణ్ణి తీసుకువచ్చావు, నాకు సరైన సమాధానాలు ఇచ్చాడు, నిన్ను మనసారా అభినందిస్తున్నాను మంత్రి అన్నాడు. కృతజ్ఞతలు మహారాజా అంటూ మంత్రి మళ్ళీ ఒకసారి వంగి నమస్కరించి, తమరు అన్యదా భావించలేదంటే ఒక మనవి. తమరు అడిగిన ప్రశ్నలను వాటికి యువకుడిచ్చిన సమాధానాలని తెలియచేశారంటే సభికులు కూడా విని ఆనందించగలరు అన్నాడు వినయంగా. అలాగే మంత్రి, ఈ రాజ్యానికి నేనొక్కడే కదా అధిపతిని అని అడుగుతూ 1 వేలుని చూపాను. అతడు అందుకు, కాదు,
నాతో పాటు దేవుడు కూడా ఉన్నాడంటూ 2 వేళ్లు చూపించాడు. ఈ రాజ్యం మీద ఆధిపత్యం వహించేవారు వేరే ఎవరైనా ఉన్నారా అంటూ నేను 3 వేళ్లు చూపాను. అతడు మళ్ళీ 2 వేళ్లే చూపుతూ, లేదు, దేవుడు నేను మాత్రమే ఈ రాజ్యాధినేతలమని సూచించాడు. అతడు నా మనోభావాల్ని ఎంత చక్కగా స్పష్టంగా అర్థం చేసుకున్నాడో చూసావా అన్నాడు పరమానందంతో. ఆ తర్వాత రాజు మంత్రిని, గొర్రెల కాపరి యువకుణ్ణి విలువైన కానుకలతో సత్కరించి పంపించేశాడు. ఇల్లు చేరగానే మంత్రి తన కూతురి సాయంతో ఆ యువకుడు రాజుగారి మనోగతాన్ని ఎలా గ్రహించగలిగాడో అడిగాడు. ఆ మూగవాడు రాజుగారు 1 వేలు చూపుతూ, నన్ను 1 పొట్టేలు పిల్లనిస్తావా అని అడిగాడు. 2 వేలు చూపుతూ, రాజుగారు కదా, కావాలంటే 2 తీసుకోండి అన్నాను నేను. రాజుగారేమో నా వద్ద ఉన్న 3 పొట్టేళ్లను ఇవ్వమని అడిగినప్పుడు ససేమిరా కాదని అడ్డంగా తలుపుతూ 2 అమ్ముతాను అని 2 వేళ్లే చూపాను, అంతే అంటూ సంజ్ఞలతో వివరించాడు. అసలు సంగతి గ్రహించిన మంత్రి ఆయన కూతురు నవ్వు ఆపుకోలేకపోయారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఆకలి మందు. ఒక దేశంలో ఒక ఏడు కరువు ఏర్పడింది. ఆ దేశపు రాజు మంత్రులను, తదితర ప్రభుత్వోద్యోగులను సమావేశపరిచి, మన దేశంలో ఆకలి చావులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఆకలిని శాశ్వతంగా నివారించేటందుకు వైద్యుల చేత ఆకలి కలగకుండా మందులు తయారు చేయిస్తాను అన్నాడు. ఏమంటే ఏమి ముంచుకొస్తుందోనని సభకులు ఏమీ అనకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వృద్ధ మంత్రి సుబుద్ధి మాత్రము, మహారాజా, మన దేశానికి కరువు కొత్తది కాదు. దాన్ని నివారించాలంటే నీటిపారుదల సౌకర్యాలు పెంచి దేశాన్ని సస్యశ్యామలం చేయాలి. అంతేగాని ఆకలి మందుతో కాటకాన్ని అరికట్టడం జరిగే పని కాదు అన్నాడు. ఎందుకు జరగదో నేను చూస్తాను అంటూ రాజు ముసలి మంత్రి మీద విరుచుకుపడ్డాడు. ఆయన మంత్రిని శకునపక్షి అని, తాను అనుకున్న ప్రతి ఆలోచనకు అభ్యంతరం చెబుతాడని అన్న మీదట మిగిలిన వాళ్ళంతా రాజుగారి ఆలోచన దివ్యంగా ఉంది అన్నారు. రాజు దేశంలోని వైద్యులందరినీ పిలిపించి, మీకు 1 నెల రోజులు గడువిస్తున్నాను, ఆకలికి మందు తయారు చేయండి అన్నాడు. వైద్యులు నిర్ఘాంతపోయారు. వారిలో ఒకరు, ప్రభువులు క్షమించాలి, ఆకలి కలగకుండా చేయటానికి ఔషధము ఏ వైద్య గ్రంథంలోనూ చెప్పబడలేదు అన్నాడు. అయితే మీరు తయారు చేయలేరన్నమాట. ఈ నకిలీ వైద్యులందరినీ కారాగారంలో బంధించండి, నిష్ప్రయోజకులు అన్నాడు రాజు రౌద్రంగా తన సేనానితో. ఒక ముసలివాడు, మహారాజా, ఈ వైద్యుల్ని విడుదల చేయించండి. 1 వారం రోజులలోనే నేను మీరు కోరిన ఔషధం తయారు చేసి ఇవ్వగలను అన్నాడు. వైద్యుడంటే అలా ఉండాలి అని రాజు వైద్యులందరినీ విడుదల చేయించాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ ముసలివాడే రాజు వద్దకి వచ్చి తాటికాయ ప్రమాణమంత మందు తెచ్చి ఇచ్చి, మనిషికి 1 గురిగింజ ఎత్తు ఆ మందు తినిపించినట్లయితే జన్మలో మళ్ళీ ఆకలి ఉండదు అన్నాడు. రాజు ఆ లేహ్యాన్ని అందుకొని ముసలివాణ్ణి సన్మానించి ఆ లేహ్యాన్ని నగరవాసులకు పంచాడు. రాజప్రాంగణంలో ఎవరూ మందు తినలేదు గనుక వారికి ఆకలి మామూలుగానే ఉండిపోయింది. కానీ నగరంలో అందరికీ ఆకలిపోయినట్లు వార్త వచ్చింది. వృద్ధమంత్రి రాజు వద్దకి వచ్చి, మహారాజా, ప్రజలు పని పాటలు మానేశారు. వారికిప్పుడు ఆకలి బాధ లేదు కనుక ఎంతసేపు వినోదాలలోనూ వేడుకల్లోనూ నిద్రలోనూ కాలం గడుపుతున్నారు. చిన్న పెద్ద తారతమ్యం పోయింది అన్నాడు. అన్నిటికన్నా పెద్దది ఆకలి సమస్య పోయింది కదా అన్నాడు రాజు. మరి 2 రోజులకు మంత్రి రాజుతో, మహారాజా, అందరూ కులవృత్తులు మానేశారు. నేతగాళ్ళు బట్టలు నేయటం లేదు, క్షురకులు క్షురకర్మ చేయటం లేదు. ప్రజలు గడ్డాలు మీసాలు పెరిగి అరణ్య మృగాల్లాగా ఉన్నారు. అన్ని వస్తువులకు కరువు ఏర్పడింది. వెనక తిండి గింజలు మాత్రమే లేవు. ఇప్పుడు ఏ వస్తువు దొరకటం లేదు. దొరికితే ఎత్తుకెత్తు బంగారం పోసి కొనవలసి వస్తున్నది అన్నాడు. రాజు ఈ మాటలు విని ఏమీ అనకుండా ఊరుకున్నాడు. మరొక రోజు మంత్రి రాజుతో,
మహారాజా, ప్రజలు శాసన ధిక్కారం చేసి తిరగబడుతున్నారు. అరాజకం ఏర్పడుతున్నది అన్నాడు. రాజుకి కోపం వచ్చింది. ప్రజలు ఇంత కృతజ్ఞులా? సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని సేనాధిపతికి చెప్పండి అన్నాడు ఆయన. ఇంకా మనకు సేన ఎక్కడ ఉన్నది మహారాజా? సైనికులలో చాలామంది కొలువు చాలించుకుని వెళ్ళిపోయారు అన్నాడు మంత్రి. ఇంతలో సేనాపతి కంగారు పడుతూ వచ్చి, మహారాజా, మన విరోధి చెండ ప్రచండు తన సేనలతో వచ్చి మన రాజధానిని చుట్టుముట్టాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేసేటట్లు అన్నాడు రాజు ఆదుర్దాగా. శత్రువులకు లొంగిపోవడం తప్ప గత్యంతరం లేదు మహారాజా అన్నాడు సేనాధిపతి. అతను ఇలా అంటూ ఉండగానే శత్రు సైనికులు వచ్చారు. వాళ్ళ నాయకుడు రాజును సమీపించి, మీ రాజ్యం మాకు హస్తగతమైంది. అనవసరంగా ప్రతిఘటించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు అన్నాడు. ఇంకెక్కడి ప్రతిఘటన? ఈ ఆకలి మందు నన్ను ఈ గతికి తెచ్చింది. నేనిప్పుడు మీకు బందీని అంటూ రాజు కదిలాడు. అంతలో ఊతకర్ర పొడుచుకుంటూ ముసలి వైద్యుడు వచ్చి, ఆకలి మందు అన్ని అనర్థాలకు మూలమని నేను చెబితే విన్నారా మహారాజా అన్నాడు. అందుకే అనుభవిస్తున్నాను అన్నాడు రాజు. ఇప్పటికైనా అసలు విషయాన్ని గ్రహించారు, సంతోషం అంటూ వైద్యుడు తన వేషాన్ని తీసేశాడు. ఆయన మంత్రి సుబుద్ధే. ప్రభువులు క్షమించారి. మంత్రాలకి చింతకాయలు రాలవు. మందు మాకులతో ఆకలి సమస్య తీరదు. మీ చేత సరి అయిన ప్రణాళికలు అమలు జరిపించాలని ఈ నాటకం ఆడాము. శత్రు సైనికులందరూ మన సైనికులే. దేశ సంపదను సద్వినియోగం చేయటానికి ప్రణాళికలు తయారు చేయించి దేశాన్ని సస్యశ్యామలం చేసి కాటకాన్ని రూపుమాపండి అన్నాడు మంత్రి సుబుద్ధి. అందుకు అంగీకరించి రాజు సంతోషంతో ఒప్పుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.